నేను శివగణేష్ పసుపులేటి. ఈరోజు వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కౌశలం ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. అదేనండి, ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి ప్రతి సచివాలయంలోనూ కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది కదా. ఇక్కడ చాలామందికి వచ్చిన సమస్య ఏంటంటే, వారు ఈ సర్వే అనేది అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి సర్వే అనేది ఏ సచివాలయం పరిధిలో అయితే చేయించుకున్నారో అదే సచివాలయం ఎగ్జామ్ సెంటర్‌గా అయితే రావడం జరిగింది. ఈ విధంగా రావడం వల్ల వారికి నచ్చిన చోట ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేకుండా అయితే పోయింది. కానీ ఇప్పుడు దానికంటూ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎలా అంటే, ఉదాహరణకి మీరు విజయవాడలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి సంబంధించి అప్లై చేసుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ కూడా విజయవాడ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఉండే ప్లేస్ వచ్చేసి కాకినాడ. సో, మీరు ఎగ్జామ్ అనేది కాకినాడలో రాయాలనుకుంటున్నారు కాబట్టి, మీరు కాకినాడకి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ సెంటర్‌ని కాకినాడకైతే మార్చుకోవచ్చు. ఈ విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అనేది రాష్ట్రంలోని ఒక సచివాలయం పరిధి నుంచి మరొక సచివాలయానికి అయితే ఈజీగా అయితే మార్చుకోవచ్చు. దానికంటూ ఒక కండిషన్ అయితే ఉంది. ఆ కండిషన్ ఏంటి? అలాగే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ విధంగా మార్చుకోవాలి? ఈ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే చెప్తాను. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ అయితే తప్పనిసరి. సో, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. కౌశలం ఎగ్జామ్ సెంటర్ అనేది మార్చుకోవాలి అంటే ముందుగా కౌశలం వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను కమెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడ నుండి మీరు ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా. అలా ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పైన లాగిన్ అలాగే రిజిస్టర్ 2 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి కదా. మీరు ముందుగా ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి అంటే రిజిస్టర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో ఇప్పటికే యూట్యూబ్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోలు చూడడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏ విధంగా చేయాలో తెలిసినట్లయితే ఆ రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకుని లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. అలా లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఐడి వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఇక పాస్వర్డ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ టు పోర్టల్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా సైన్ ఇన్ అయిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. డాష్ బోర్డు, ప్రొఫైలు, జాబ్స్, ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది కదా డాష్ బోర్డ్ అనేసి. మన డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే ఇది నా లాగిన్, అందుకోసమే నాకు షెడ్యూల్ అయితే ఎప్పుడైతే ఉందో ఆ డేట్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది. ఇక మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ విధంగా మార్చుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను. అలా ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని అయితే ఉంది కదా, ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఎడిట్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా ఎడిట్ అని, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర నా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మా స్టేటు, అలాగే డిస్ట్రిక్టు, సెక్రటేరియట్, ఇలా వివరాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ అనేసి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ వివరాలు కూడా ఉన్నాయి. ఇక ఎగ్జామ్ సెంటర్ అనేది మార్చుకోవడం కోసం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే అప్డేట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని వచ్చి సెలెక్ట్ ఏ న్యూ ఎగ్జామినేషన్ సెంటర్ అని అయితే రావడం జరిగింది. యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ సెంటర్ వన్స్ ఎవ్రీ 3 months. అంటే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది కేవలం 3 నెలలకి ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ప్రతి 3 నెలలకి మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది మార్చుకోవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ విధంగా మార్చుకోవాలో చూసినట్లయితే సెలెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఏ విలేజ్కి మార్చుకోవాలనుకుంటున్నారో ఆ విలేజ్ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే ప్రెజెంట్ నేను ఉన్న ఊరు అయితే కొత్తలంక. ప్రెజెంట్ నేను అమలాపురంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఉన్నాను, అమలాపురంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ విధంగా మార్చుకోవాలంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో అమలాపురం అని అయితే సెర్చ్ చేస్తున్నాను. అమలాపురం అని సెర్చ్ చేసిన తర్వాత ఆ అమలాపురం పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల పేర్లన్నీ కూడా ఇక్కడ రావడం జరిగాయి. ఇప్పుడు నేను మా విలేజ్ నుంచి
ఎగ్జామ్ సెంటర్ అనేది అమలాపురం పరిధిలోకి మార్చుకోవాలనుకున్నాను కాబట్టి అమలాపురం అని సెర్చ్ చేయగానే అమలాపురం పరిధిలో ఉన్న సచివాలయాల పేర్లన్నీ కూడా ఇక్కడ రావడం జరిగాయి. ఒకవేళ నేరుగా మీకు ఆ సచివాలయం పేరు తెలిసినట్లయితే, ఉదాహరణకి ఇక్కడ పేరూరు 2 అని అయితే ఉంది. ఆ పేరూరు 2 నాకు ఆల్రెడీ అక్కడికి సచివాలయం పేరు తెలుసు. ఒకవేళ తెలిసినట్లయితే అమలాపురంకి బదులుగా ఇక్కడ పేరూరు అని సెర్చ్ చేసినట్లయితే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ పేరు అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ పేరూరు అంటే చాలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఉంది, అలాగే అమలాపురం ఉంది, ఇలా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ మార్చుకునేటప్పుడు ఆ విలేజ్ సెక్రటేరియట్ అనేది ఏ జిల్లా పరిధిలో ఉందో కూడా చెక్ చేసుకోండి. అలాగే ఏ మండలం పరిధిలో ఉందో కూడా చెక్ చేసుకోండి. అవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని తర్వాత అప్డేట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ప్రజెంట్ నేనైతే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మార్చుకోవడం లేదు, అందుకోసమే ఇక్కడ ఇలాంటి ప్రాసెస్ అయితే చేయడం లేదు. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకున్న సచివాలయం పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేసి అంటే సెర్చ్ చేసి అప్డేట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మార్చుకోవచ్చు.